ప్రపంచంలో స్టోరేజ్ ఆ చైనాలో ఉంది. చైనా స్టోర్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే రేపటి రోజు తైవాన్ తోటి ఎవరితోనూ యుద్ధం వస్తే కనుక వాళ్ళకు తట్టుకునేటువంటి శక్తి లేదు, అక్కడ ప్రొడ్యూస్ చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర. ఒక హాన్ చైనీస్ ఉన్నటువంటి ఆ యాంగ్సే, ఎల్లో రివర్ ఆ ప్రాంతంలో మాత్రమే పంటలు పండుతాయి, కానీ మిగతా ప్రాంతం అంతా కూడా బ్యారెన్ డెజర్ట్స్. గోబీ డెజర్ట్, టక్లామకాన్ డెజర్ట్, టిబెటన్ డెజర్ట్, మంగోలియా డెజర్ట్. కాబట్టి వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ లేదు. ఈ రోజు మన దగ్గర ఫుడ్ సెక్యూరిటీ ఉంది. ఇన్ఫాక్ట్ మనకు రష్యా యుక్రెయిన్ యుద్ధాలు మొదలైన తర్వాత గోధుమలు తక్కువైపోయినాయి. మనం ఎన్ని దేశాలను ఆదుకున్నాము. ఈజిప్ట్ లిటరల్ గా వాళ్ళ బ్రెడ్ అంతా కూడా భారతదేశం పంపించిన వీటితో బతికారు. అలాగే మనం చూస్తే కనుక మనకు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనమే సప్లై చేసాం. కాబట్టి ఇది ఒక యాంగిల్ మనం చూడదలుచుకుంటే మనం దాన్ని మనం కాదని లేదు. ఎందుకంటే స్టాటిస్టిక్స్, నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మా స్టాటిస్టిక్స్ టీచర్ చెప్పేవారు, మనకు గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఉంటుంది కదా, గుడ్ బెటర్ బెస్ట్ 3 ఉంటాయి కదా గ్రేడ్స్. దాన్ని ఏమనేవారంటే స్టాటిస్టిక్స్ అండ్ బ్లడీ లైస్ అనేవారు ఆయన. కాబట్టి స్టాటిస్టిక్స్ మనం అలానే చేయొచ్చు. ఎవరో ప్రూవ్ చేశారట, యాక్సిడెంట్స్ అన్ని కూడా రోడ్డు మధ్యలో తక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి, రోడ్డుకి మనకు ఫుట్పాత్ కి అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి ఇట్ ఈస్ సేఫ్ టు వాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ అని ఆయన నిర్ణయించారట. అందుకని స్టాటిస్టిక్స్ మనం ఎలానే చూడొచ్చు. అది ఎనీవే, మనకు ఉన్నటువంటి ఈకో సిస్టమ్ అన్నది మన టెక్నాలజీ పరంగా మనకు సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మనం ఎన్నో దేశాల కంటే ముందర ఉన్నాం. ఈ యూనికార్న్స్ తీసుకుందాం. యూనికార్న్స్ మరి ఇజ్రాయెల్ ఉంది, సపోజ్ టు బి ఇన్నోవేటివ్ పవర్ హౌస్. జర్మనీ, యూకే, వీళ్ళందరినీ మనం తలదాన్ని ముందుకు వెళ్తున్నాం కదా. మనం కంపారిజన్ అమెరికా తోటి చైనా చేసుకుంటే ఎస్ మనం చాలా వెనకాల ఉంది. బహుశా మనం 20-25% ఆఫ్ చైనా ఉన్నాం. మనకంటే 5 రెట్లు, వాళ్ళు ఇంకా 4-5 రెట్లు ఇంకా పెద్ద ఎకానమీ వాళ్ళు ఒప్పుకుందాం. కానీ మనం 11-12 స్థానం నుంచి ఈరోజు 5వ స్థానానికి వచ్చాం కదా. అంటే అప్పుడు కంపారిజన్ కోసం మనం 10-15 రెట్లో వేసుకోవాల్సింది. ఈరోజు 4-5 రెట్లకు వచ్చాము. మనం వీఆర్ గ్రోయింగ్. G20లో లార్జెస్ట్ 20 ఎకానమీస్ లో వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ. మరి ఇవన్నీ ఏమి పెరగకుండా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టార్టప్లు, ఈ ఎకో సిస్టమే లేకుండా మనం పెరిగిపోతున్నామా? సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ సమ్ మిస్ మ్యాచ్. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. ఎస్, మన ప్రయాణం ఇంకా చేసేది చాలా ఉంది, షార్ట్ ఫాల్స్ చాలా ఉన్నాయి, ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత చాలా ఉంది. సో మనం రెండు కూడా చూడాలి, బ్యాలెన్స్ గా చూడాలి. మనం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చేసినాయంటే డెఫినెట్లీ నాట్. కానీ మనం ఏమి లేదు, మనం మేక్ ఇన్ ఇండియా ఫ్లాప్ అయిందంటే అది కూడా తప్పే. ప్రోగ్రెస్ ఇంకా వెళ్ళవలసిన దానికి చాలా దూరం ఉంది. మన ప్రయాణంలో ఉన్నామని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. రైట్ కిరణ్ గారు, వీఆర్ స్టిల్ ఆన్ బోర్డ్. ఇంకా జర్నీ నడుస్తూనే ఉంది. టేక్ ఆఫ్ అయింది, ఇంకా ల్యాండ్ అవ్వకుండానే వీ జస్ట్ కెనాట్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్ అనేది గిరిధర్ గారి అభిప్రాయం. నా చిన్నప్పుడు అంటే దగ్గర 82-85లో స్కూల్లో ఉన్నప్పుడు కూడా మా టీచర్ వీఆర్ నాట్ అండర్ డెవలప్డ్ కంట్రీ, వీఆర్ డెవలపింగ్ కంట్రీ అనే చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. నాకేమీ ఇబ్బంది లేదు. నేను చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్తో మామిడి గిరిధర్ గారు ఒప్పుకున్నారు. దానికి నాకేం ఇబ్బంది లేదు. సర్వీస్ సెక్టర్ అంటారా, ఇప్పుడు హెల్త్ కేర్లో డెఫినెట్గా డెవలప్ అవుద్ది. నేను దగ్గర పోయిన సంవత్సరం నుంచి 3-4 సార్లు నేను అదే రాశాను. ఇప్పుడు మెడికల్ టూరిజం అనేది దుబాయ్, వేరే కంట్రీస్లో ఉంది. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ నేను డెంటల్ ఇంప్లాంట్ చేసుకోవాలి అని అంటే దగ్గర 14,000-13,000 అవుట్ ఆఫ్ పాకెట్ అవుతుంది. మొత్తం కలిపి ఇన్సూరెన్స్ లేకుండా చేసుకోవాలంటే దగ్గర 20,000-25,000 అవుతుంది. అదే నేను ఇండియాకి వచ్చి చేయించుకున్నానంటే $2,000, అంటే బాగా అయితే $2,500 ఇండియాలో అయిపోద్ది నాకు. సో దాంతో ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఇప్పుడు ఎవరికైనా ఏమైనా చిన్న రోగాలు ఉన్నా కానీ మా వైఫ్ కూడా సార్ డైరెక్ట్గా చెప్తున్నాను కదా, వైఫ్ కూడా ఏమైనా డెంటల్ ఇంప్లిమెంట్స్ కానీ ఏమైనా చేయించుకోవాలంటే ఇండియాకి వెళ్ళి చేయించుకుంటారు. సో అది సర్వీస్ ఇండస్ట్రీ అది పెరిగింది అని అంటే 100% అది పెరిగింది. దాంట్లో నేనేమి చేయట్లేదు. నాకు తెలిసి మేడ్ ఇన్ ఇండియా మోటివ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలని. సో మ్యానుఫ్యాక్చరింగ్లో నంబర్స్ తగ్గుతున్నాయి, అవి పెంచడానికి ట్రై చేద్దాం. పెంచితే బాగానే ఉంటుంది. సో ఇవి పక్కన పెడదాం సార్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 2004లో వచ్చింది, అంటే 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ అప్పుడు 2014 బీజేపీ మేనిఫెస్టోలో మనం ఎడ్యుకేషన్ మీద చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నాము, మన నైబర్హుడ్ కంట్రీ అయినటువంటి చైనా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తుంది అని చెప్పి, చైనా నెంబర్స్ చూస్తే సార్ మీరు ఆన్ అన్ యావరేజ్గా 11-12% ఆన్ అన్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ మీద, రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తుంది. మన ఇండియా అంత స్పెండ్ చేస్తుందా? ఇవాళ కూడా 4.6-4.4% దగ్గరే ఉన్నాం మనం స్పెండింగ్, మన జీడిపి ఎక్స్పెండిచర్లో. సో విచ్ మీన్స్ దట్ వీఆర్ నాట్ ఫోకసింగ్ వెరీ మచ్ ఆన్ ఎడ్యుకేషన్. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని మెడికల్ కాలేజీలు కొన్ని ఇవి పెరిగినాయి, అది నిజం.
కాకపోతే దాంట్లో కూడా మనం పోయిన సంవత్సరం వరకు కూడా మనకి తెలంగాణలో హరీష్ రావు కానీ ఆంధ్రాలో మినిస్టర్లు కానీ మాకు సరిపోయిన మెడికల్ కాలేజీలు ఇవ్వట్లేదు, మాకు సరిపోయినంత ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు అన్న మాట కూడా నిజమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మనకి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవన్నీ కన్స్ట్రక్షన్ కూడా ఎన్రోల్ అయినాయి. ఇప్పుడు ఇంకా 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 కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కూడా, కొన్ని ఉంటున్నాయి కదా, అన్నీ పూర్తి అవ్వలేదు కదా ఇప్పుడు కూడా. సో అంటే మనము ఫోకస్డ్గా మనకి ఇక్కడ రీసెర్చ్ చేసుకోవాలి, దీని మీద డబ్బులు స్పెండ్ చేయాలి అని గవర్నమెంట్ స్పెండ్ చేస్తుందా అంటే అన్ఫార్చునేట్లీ నాట్. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బ్యాండ్ విత్ దేర్, వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఎనఫ్. మనం చేయాల్సినవి అంతా చేయట్లేదు. కాకపోతే కొన్ని చోట్ల ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ వచ్చినాయి. అది పాప చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. నేను స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్ చేసినప్పుడు కూడా వీడియోలు చేశాను నేను. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పు, ఎందుకంటే దాంట్లో మనకి దగ్గర 6,000 రూపాయలకు ఒక్కొక్కరికి స్కిల్ తయారవుతున్నారు, దానివల్ల ఇంతమంది జాబ్లు వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉన్నాయి అని చెప్పాను. దాని మోడల్ వచ్చేసి అది అంతకుముందు గుజరాత్లో జరిగిన మోడలే. సో గుజరాత్లో 15% రెవెన్యూతో జరిగితే మన దగ్గర 20%తో జరిగితే, కమిషన్తో జరిగితే మన దగ్గర 15%తోనే అయింది. సో ఇలాంటివన్నీ అంటే డెవలప్ అవ్వట్లేదని నేను చెప్పను సార్. డెవలప్మెంట్ డెఫినెట్గా అవుతుంది, సర్వీస్ ఇండస్ట్రీలో పెరుగుతుంది. డాక్టర్ గారు చెప్పినట్టు మనకి ఇప్పుడు ఇండియాలో కన్సల్టింగ్ పెరిగింది. ఇండియా నుంచి కూడా చాలామంది మాకు కూడా ఆఫ్షోర్ కాంపోనెంట్స్ ఉంటున్నారు. కాకపోతే ఆఫ్షోర్ కాంపోనెంట్స్ మాకు సరిపోయినంత స్కిల్తో అయితే రావట్లేదు. అది నేను కిరణ్ గారు, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, హైదరాబాద్లో 9 నుంచి 15 దాకా పేరు మోసిన కన్సల్టెన్సీలు, వాళ్ళందరికీ కాన్సులేట్ స్ట్రింజెంట్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఓవరాల్గా పిలిపించి కాన్సులేట్కి పిలిపించి మాట్లాడారు. అంటే రిటర్న్గా ఇస్తే ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఉద్దేశంతో మర్యాదపూర్వకంగా, జనరల్గా అమెరికన్ కాన్సులేట్స్ మర్యాద పాటించవు. ఎందుకంటే ఆ కాన్సులేట్స్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్కి కూడా వెనకాల వీళ్ళని సెక్యూరిటీని అటెండెంట్ని పంపిస్తారు, ఆ సంస్కారం వాళ్ళది. అలాంటిది వాళ్ళు ఒక మెట్టు దిగి వీళ్ళని పిలిపించి, ఈ సంస్థల ప్రతినిధులను పిలిపించి మాట్లాడారు. కొందరైతే ఆల్మోస్ట్ ఇంకా షట్టర్స్ డౌన్ చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఒక 7-8 కన్సల్టెన్సీ, పెద్ద కంపెనీలు, కన్సల్టెన్సీలు, పేరు చెప్పక్కల మీకు కూడా తెలుసు. సో ఇంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా రేపొద్దున ఇక్కడి నుంచి వీసా అప్లికేషన్స్ ఉంటాయి, బోట్లు గీట్లు ఇవన్నీ పక్కన పెట్టండి, మామూలుగా నార్మల్ పరిస్థితుల్లో ఉంటాయి, వాటికి అనుమతి లభిస్తుంది అని అనుకునేంత దీంట్లో దైన్య స్థితిలో అయితే ఇక్కడ ప్రజలు అయితే ఎవరు లేరు, సివిలియన్స్ అయితే ఎవరు లేరు. ఇందాక గిరిధర్ గారు అన్నట్టు తమంతట తాముగా వెనక్కి తగ్గి సర్లే ఉన్నదేదో ఇక్కడే చూసుకుందాం, అక్కడికి వెళ్ళటం వరకే కానీ మళ్ళీ సవ్యంగా, అంటే మీరంటే 25 ఏళ్ళ క్రితం వెళ్ళారు, 20 ఏళ్ళ క్రితం వెళ్ళారు కాబట్టి చాలా డకాముక్కి వెళ్ళినారు మీలాంటి వాళ్ళందరూ నిలదొక్కున్నారు. బట్ ఇవాళ అది సాధ్యమే పని కాదని అర్థమైపోయింది ఇక్కడ. అంటే డెఫినెట్గా సార్, అమెరికా డోర్లు కొంత క్లోజ్ చేసిన మాట నిజం సార్. కొంత డోర్లు క్లోజ్ చేసిన మాట నిజం. కాకపోతే ఇంకా అమెరికా అనేది ఒక గ్లోబల్ అంటే డెస్టినేషన్ అనే మాట కూడా అంతే నిజం. అమెరికా కనుక మేము తొందరగా మీకు గ్రీన్ కార్డులు ఇస్తాము అని అంటే మన దగ్గర చదువుకునేవాడు మిగలడు సార్. చదువు వచ్చినవాడు వాడు ఆంధ్రాలో, ఇండియాలో కానీ మిగలడు సార్. అంటే ఇప్పుడు మనకి అమెరికా అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్ సార్ మనందరికీ. 100% అది ఒప్పుకోవాల్సిందే. అమెరికా నేను చాలామంది, అంతకుముందు నేను మిలిటరీ సిస్టంలో కూడా పనిచేశాను, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో కూడా పనిచేశాను. నాకు బ్యాక్గ్రౌండ్ జరిగినప్పుడు నాకు ఒక బ్యాక్గ్రౌండ్లో ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ అయితే నేను ఆయన చెప్పింది ఒకటే సార్, మా ఇండియన్స్ అందరికీ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అమెరికాకి రావటం, అప్పుల్లో సప్పులో చేసి అమెరికాకి రావటం, వచ్చిన తర్వాత పిల్లలు పుట్టే వరకు మనకి వీళ్ళు H1 వీసా ఇవ్వట్లేదు, మనం ఇండియాకి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి ఇండియాలో ఆస్తులు కొనుక్కోవటం. ఇండియాలో ఆస్తులు కొనుక్కున్నాక సరే కొంచెం సెటిల్ అయ్యాం కదా అని చెప్పి ఇక్కడ ఇల్లు కొనుక్కుని ఇక్కడ సెటిల్ అవటం. థర్డ్ స్టేజ్లో మనం ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకోవటం. 4th స్టేజ్లో ఇండియాలో అమ్ముకుని తెచ్చుకోవటం. అంతే కదా సార్ మా జీవిత చరిత్ర అది. ఆ జీవిత చరిత్రలో ఇప్పుడు నేను 4th స్టేజ్లో ఉన్నాను సార్. కొంతమంది 2nd స్టేజ్లో ఉండొచ్చు, కొంతమంది 3rd స్టేజ్లో ఉండొచ్చు. 2nd స్టేజ్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తున్నారు. 4th స్టేజ్లో ఉన్న వాళ్ళు తెచ్చేసుకుంటున్నాం. సో అమెరికా